సమన్వయంతో గ్రామాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కోరారు. మహిళ ఈ రకంగా ఐదు రకాల విభాగాలతో కూడినటువంటి అధికారులకు ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మరి గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసము ప్రణాళికలు రచించి అన్ని గ్రామంలో ఉండేటువంటి డిపార్ట్మెంట్స్ను సమన్వయం చేస్తూ పంచాయతీరాజ్ శాఖ పనులు ముందుకెళ్లాలనే ఉద్దేశంతో సర్పంచ్లకు కార్యదర్శులకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. ఈ ట్రైనింగ్లో ప్రధానంగా మనకు కొత్తగా వచ్చినటువంటి విబిజి రామ్జీ చట్టం గురించి మరి ఎలాంటి పనులు చేపట్టాలి, ఆ చట్టం ఏం చెప్తుంది అనేటువంటి అంశాల మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మనం ఈ సంవత్సరం మళ్ళీ మార్చి తర్వాత 16వ ప్రణాళికలోకి రావడం జరిగింది. ఈ 16వ ప్రణాళిక కొద్దిగా కఠినంగా ఉంది. 15వ ఫైనాన్స్ మంచిగా కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉండే మన కార్యదర్శులకు కానీ గ్రామ పంచాయతీలలో పనులు చేసుకోవడానికి సర్పంచ్లకు కానీ ఉండే. కానీ ఇప్పుడు 16వ ఆర్థిక ప్రణాళిక కొంత స్ట్రిక్ట్గా ఉండడంతో కొంత నిధుల భారం కూడా గ్రామ పంచాయతీల మీద పడుతూ ఉంది. ఇవన్నీ కూడా శిక్షణ ఇవ్వడం, ఈ మధ్యకాలంలో కుక్కల్ని చంపేటువంటి కార్యక్రమం కూడా అవగాహన లెక్క అక్కడక్కడ చేస్తూ ఉన్నారు. అట్లా భౌతిక నిర్మూలన కాకుండా వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలన్నటువంటి మీద కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం. గ్రామానికి ఎటువంటి అభివృద్ధి చేయాలంటే దానికి మీకున్న ఒకటే ఎక్స్ట్రా ఫండ్స్ ఏమి, విబి గ్రామ్జీ ఆర్ ముందు ఉపాధి హామీ పథకం. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంటకుంట, ప్రతి ఊరికి ఊటకుంట చేయగలమా? ఈ జలసిరిని అందరూ మీరు కలిసి మెలిసి విజయ్